can speak anything. I can speak anything. When you Congress people and your leaders, higher level leaders can speak anything about Narendra Modi ji and Draupadi Murmu ji without any respect, you don't have the right to come here and talk about respect, okay? If you want to take the respect, पहले तो सीखो, देने के सीखो. कुछ let me answer. I am not targeting individual నాకు సంబంధం లేదు. తను చెప్పిన పాయింట్స్ కి we have answers because if they have to target the country. Mic is yours. Now the mic is yours. Mic is in your hand. మీ చేతిలోనే ఉంది. మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు ఇక. వీళ్ళు ఇన్ని సంవత్సరాలలో చూడని అభివృద్ధి 10 సంవత్సరాల్లో మేము చేసి చూపించామని అంటే దానికి వాళ్ళకి ఆన్సర్ దొరకదు. మళ్ళీ వాళ్ళు రామ మందిరం దగ్గరికి వెళ్తారు, మళ్ళీ బీజేపీ మీద మతం అని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు, అంటే మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ చేసేది కాంగ్రెస్ గవర్నమెంటే. వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారు ఏమంటే, ఈ అన్న చెప్తారు హీఈస్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ బంచ్ ఆఫ్ పీపుల్ కాబట్టి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా. డెమోక్రసీ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎవరైతే ఎమర్జెన్సీని ప్రకటించి ఒక సామాన్య పౌరుడి యొక్క హక్కుల్ని కూడా తీసేసుకొని, ద బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కూడా సిటిజన్స్ దగ్గర నుంచి పీకేసుకొని లాగేసుకొని తన కుర్చీని కాపాడుకున్న ఇందిరాగాంధీ వీళ్ళ పార్టీకి చెందిన ఆమెనే. వీళ్ళకి అసలు డెమోక్రసీ గురించి మాట్లాడడానికి హక్కులు ఏమైనా ఉన్నాయా? అండ్ ఈ తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమంటారు అధికారంలోకి వచ్చారని 1969లో 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు చంపి పడేశారు కాంగ్రెస్ హయాంలో. అంతమంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చావులు బలయ్యారని అంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అసలు వాళ్ళకి ఏం అధికారం ఉంది మరి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేది? అసలు దేశం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉందన్నా? రిలీజన్ గురించి మా మీద ముద్రేస్తారు. ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో, on what grounds and on what basis did Congress government sign on the partition? ఎవడబ్బా సొత్తని మీ జోబులో నుంచి ఇచ్చిన పైసల భూమిని ఇచ్చి పడేసిర్రా? ఎవరిది భూమి? భారతదేశాన్ని ముక్కలు చేసి కుక్కలకి పంచినట్టు విస్తరలో ఇలా పడేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అప్పుడు రిలీజియస్ బేసిస్ ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో మరి ఇది హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు? ఇంకా మళ్ళీ అడిషనల్ గా ఈ భూమిని కూడా లాక్కోవడానికి 370 ఆర్టికల్ కశ్మీర్ ని వీళ్ళకి ఇందాక చెప్తున్నారు కదా కాన్స్టిట్యూషనల్ పాత్వే అని రెడ్ కార్పెట్ చూపిస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ పాత్వే అని మాట్లాడే ముందు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీకు కనీసం మినిమం రైట్స్ ఉండాలి. ఆయనను ఓడించడానికి ఆయన కాన్స్టిట్యూషనల్ బేస్ లో ఇప్పుడు నించొని ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, నేను కంటెస్ట్ చేసిన, నేను పోటీ చేసిన అని మాట్లాడుతున్నారు కదా. అది ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ బేసిస్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు అదే ఆయన నించున్నప్పుడు 3 సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడేం మీకినారు మీరు మరే అన్నీ? అప్పుడు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అంత రెస్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్నిసార్లు ఎందుకు మీకు అనుగుణంగా మైనారిటీస్ కి అనుగుణంగా ఎందుకు రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం పడింది? ఫస్ట్ ఆర్టికల్ 1లోనే చెప్తా ఇండియా దట్ ఈస్ భారత్ అని అంబేద్కర్ గారే రాశారు. మరి ఇప్పుడు ఇండియా పేరుని భారత్ గా మారుస్తామంటే దాన్ని కేవలం ఒక మత ఆధారంగా మాత్రమే ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు కశ్మీర్ ని ఎందుకు 370 ఆర్టికల్ ని మళ్ళీ తీసుకొస్తానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. అన్న 370 ఆర్టికల్ ఉంటే నీ భూమి ఆడగాకపోతే ఈడ కొనుక్కో అన్న, ఎకరమేమన్నా 10 ఎకరాలు ఇప్పిస్తాం నీకు, అర్థమైందా? మేము చందాలు వేసుకొని ఇప్పిస్తాం. నువ్వు అంత దీన స్థితిలో ఉంటే మేమందరం చందాలు వేసుకొని ఇప్పిస్తాం. బట్ 55% ఆఫ్ ద కశ్మీర్ ల్యాండ్ ఇస్ నౌ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్. ఎవడొబ్బ సత్తని రాసి ఇచ్చారు? అది క్వశ్చన్ చేయండి ఫస్ట్. ఈ రోజు మన దేశం ఎటుపోతోంది? ఇంకా యువకులు అటు సైడ్ కూర్చొని మాట్లాడుతున్నారనంటే ఈ రోజు కళ్ళలోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఇప్పుడు డెమోక్రసీ గురించి మీకు మాట్లాడడానికి మినిమం రైట్స్ కూడా మీకు లేవు. పాత్వే గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారిని అవమానించి మీరు అంబేద్కర్ గారికి భారత రత్న ఇప్పించారా? వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పించారు. బీజేపీ గవర్నమెంట్ లో భారత రత్న ఇప్పించారు. కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారి విగ్రహం కూడా లేదు. ఆయన కనీసం పూలేసిన దాఖలాలు కూడా మీ బతుకులు కాదు. బీజేపీ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారిని మర్యాద పూర్వకంగా చూసాం. ఈరోజు ఒక 370 ఆర్టికల్, యూసీసీ, ఎన్ఆర్సీ, సిసిఏ ఇవన్నీ కాదు. ఈరోజు దేశము 70 సంవత్సరాలు అడుక్కు తినే స్టేజ్లోనే ఉండింది. 70 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి కాలాన్ని భారతదేశం చూసింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనమే, ఇది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనమే, ఇది సంఘటిత శక్తి యొక్క గొప్పతనం మాత్రమే. అది మేమందరం మా అందరికీ గుర్తుంది.
మా అందరికీ తెలుసు. శాంతి మంత్రాలు వీళ్ళు మనకు బోధించాల్సిన అవసరం లేదన్నా. మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు. ఖడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా మాకు తెలుసు. వీళ్ళు ఎప్పుడైతే రామ మందిరాన్ని వీళ్ళు ఫర్గా ఉన్నారా, 370 ఆర్టికల్ వీళ్ళు వ్యతిరేకం కాదా? రామ మందిరానికి ఫర్గా అంటే వీళ్ళ నాయకులందరికీ ఏం రోగం పుట్టింది? రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు ఎట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడే కల్పితం అనడానికి అడ్వకేట్స్ ని వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి. నేను హిందూని, నేను సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా, మంగళవారం ఉపవాసం చేస్తా, కడుపు మార్చుకుంటా, కాలు కడుక్కుంటా, ఇలాంటి కాదన్నా. మనం పోయి పూజ చేయాలంటే వన్ సెకండ్ మనం పోయి పూజ చేయాలంటే గుడి బతుకుండాలి. ఈరోజు ఆంధ్రాలో గుళ్ళని ధ్వంసం, ఒక్క నిమిషం అన్న, గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడారు? ఈరోజు బాబ్రీ మసీద్ డెమోలిషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ అంతకు ముందు అక్కడ రామ మందిరాన్ని కూల్చి అక్కడ మసీద్ కట్టారనడానికి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎప్పుడు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇప్పటికైనా బంద్ చేయండి. లేకపోతే మీ అమ్మ చీర కట్టుకునేది రేపు నీ పిల్లమో నీ కూతురో బుర్కా వేసుకునే